హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు 7th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని పోమ్ చివ్వి దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. చివ్వి అంటే టు టెల్ సమ్వన్ రిపీటెడ్లీ టు డూ సంథింగ్ అని. అంటే ఒక వ్యక్తికి పదే పదే ఆ పని చేయి ఈ పని చేయని వాళ్ళకి నచ్చకపోయినా కూడా చెప్తా ఉండడాన్ని చివ్వి అని పిలుస్తాం, చివ్వియింగ్ అని. ఆస్క్ యువర్ సెల్ఫ్ యాజ్ వెల్ యాజ్ యువర్ పార్ట్నర్, డూ యూ లైక్ టు బి ఆల్వేస్ టోల్డ్ వాట్ టు డూ ఆర్ నాట్ టు డూ. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, లేకపోతే మీ ఫ్రెండ్స్ని ఎవరినైనా అడగండి. వాళ్ళకి నచ్చుతుందా మీకు? అంటే రిపీటెడ్గా ఒక వ్యక్తి వచ్చి, అంటే మీ మదర్ కానీ ఫాదర్ కానీ టీచర్స్ కానీ ఎవరైనా సరే ఈ పని చేయి ఆ పని చేయి అని చెప్పి ప్రతిసారి మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే మీకు నచ్చుతుందా? డూ గ్రోన్ అప్స్ డూ దిస్ ఇన్ యువర్ ఎక్స్పీరియన్స్? అంటే మీ పెద్దవాళ్ళు అట్లా చెప్తా ఉంటారా మీ దగ్గర అని. ఒకసారి ఏం జరిగిందంటే, వెన్ మైకేల్ వాస్ 5 years old, హిజ్ మదర్ టుక్ హిమ్ టు అ నియర్ బై స్కూల్ ఫర్ అడ్మిషన్. మైకేల్కి 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక స్కూల్లో అడ్మిట్ చేయనీకి వాళ్ళ మదర్ తీసుకెళ్తారు. ద టీచర్ ఆస్క్డ్, వాట్ డస్ యువర్ మదర్ కాల్ యూ అట్ హోమ్ చైల్డ్? వాళ్ళ టీచర్ అడిగిందనమాట, నిన్ను మీ మదర్ ఇంటి దగ్గర ఏమని పిలుస్తారు అని. మైకేల్ డోంట్ కేమ్ ద కాన్ఫిడెంట్ రిప్లై. ఏమని ఆన్సర్ ఇచ్చాడంట? మైకేల్ డోంట్ అని. మైకేల్ కాదు, మైకేల్ డోంట్. అంటే ప్రతిసారి మైకేల్ డోంట్ డూ దాట్, మైకేల్ డోంట్ డూ దిస్ ఇట్లా అంటా ఉంటే తన పేరు మైకేల్ డోంట్ ఏమో అనుకున్నాడు, డోంట్ కూడా తన పేరే అనుకున్నాడు అనమాట పిల్లాడు. సో ఎప్పుడు మదర్ రిపీటెడ్గా చెప్పడం వల్ల ఆ అబ్బాయి ఆ డోంట్ కూడా తన పేరు అని అనేసుకున్నాడు అనమాట. ఇదొక ఫన్నీ థింగ్ అన్నమాట. టు చివి ఈజ్ టు నాగ్ టు కంటిన్యూస్లీ అస్ సమ్వన్ టు డూ సంథింగ్. సో చివియింగ్ అంటే అదనమాట. ప్రతిసారి అంటే ఇంకా సతాయిస్తూ ఉండడం ఒక వ్యక్తిని, ఆ పని చేయి ఈ పని చేయి అని చెప్పేసి. ఆఫన్ ఇన్ అన్ అనాయింగ్ వే, అది కూడా చిరాకు వేసేలా వాళ్ళకి అవతల వాళ్ళకి విసుగు వస్తూ ఉంటుంది అకార్డింగ్ టు ద డిక్షనరీ. ఓకే, రీడ్ ద పోమ్ నౌ. గ్రోన్ అప్స్ సే థింగ్స్ లైక్, పెద్దవాళ్ళు ఈ విధంగా చెప్తూ ఉంటారు మనకు. స్పీకప్ అంటే మాట్లాడు అని. సైలెంట్గా ఉండకోకుండా, ఎవరైనా ఏదైనా ప్రశ్నలు అడిగేటప్పుడు సైలెంట్గా కూర్చోకోకుండా మాట్లాడు, ఏదో ఒకటి నోరు తెరువు మాట్లాడు అని చెప్తూ ఉంటారు. డోంట్ టాక్ విత్ యువర్ మౌత్ ఫుల్, మళ్ళీ వాళ్ళే చెప్తారు. మౌత్ ఫుల్ అంటే తినేటప్పుడు అనమాట. ఫుడ్ తినేటప్పుడు అస్సలు మాట్లాడకూడదు అని మాట్లాడని చెప్తారు, తినేటప్పుడు మాట్లాడకూడదు. డోంట్ స్టేర్, ఒక వ్యక్తిని తదేకంగా అట్లే చూస్తూ ఉండకూడదు, ఎందుకంటే అది కొంచెం రెస్పెక్ట్ ఇచ్చినట్లు కాదనమాట, డిస్రెస్పెక్టివ్ బిహేవియర్ అది. సో డోంట్ స్టేర్. డోంట్ పాయింట్, ఇంకొక వ్యక్తిని వేలెత్తి చూపించకూడదు, పాయింట్ చేయకూడదు, ఎవరిని కూడా మనం వేలెత్తి చూపించకూడదు అని. డోంట్ పిక్ యువర్ నోస్, ఇది ఒక హైజీనిక్ థింగ్ అనమాట. మనం బాగుండాలన్న ఉద్దేశంతో ముక్కులో వేలు పెట్టుకోకూడదు, ఇట్లా చెప్తూ ఉంటారు. నెక్స్ట్ సిటప్ అంటే సరిగ్గా కూర్చో అని. మనం చైర్లో కూర్చున్నప్పుడు కొద్దిగా ఫ్రీగా కాళ్ళు పైన పెట్టుకొని మన నచ్చినట్లు కూర్చుంటూ ఉంటాం సమ్టైమ్స్. సో చెప్తారనమాట సిటప్, అట్లా కూర్చోకూడదు, సరిగా కూర్చో అని. సే ప్లీజ్, ఇది మర్యాదగా. ఎప్పుడైనా అడిగేటప్పుడు ప్లీజ్ అని అడగాలని చెప్పేసి. సో మర్యాదగా మాట్లాడడం, పొలైట్గా మాట్లాడడం కూడా నేర్చుకో అని చెప్తూ ఉంటారు. సే ప్లీజ్. లెస్ నాయిస్, సౌండ్ ఎక్కువ చేయొద్దు. లెస్ నాయిస్, గట్టిగా మాట్లాడొద్దు, కొంచెం మెల్లగా మాట్లాడు అని. షట్ ద డోర్ బిహైండ్ యూ, ఇది రెస్పాన్సిబిలిటీ అనమాట. నువ్వు ఇంటి నుంచి బయటికి రాగానే డోర్ వేసాయి. నీ రూమ్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా డోర్ని తలుపు వేసేసి రావాలని చెప్పి. ఇది రెస్పాన్సిబిలిటీ అండ్ థాట్ఫుల్నెస్ని సూచిస్తుంది. డోంట్ డ్రాగ్ యువర్ ఫీట్, సో నడిచేటప్పుడు సరిగ్గా నడవండి అని. డోంట్ డ్రాగ్ యువర్ ఫీట్, కాళ్ళు ఈడ్చుకుంటూ నడవకోకుండా మంచిగా నడవాలని చెప్పి. మంచి పోస్చర్ అన్నమాట, మంచి వాకింగ్ స్టైల్. హ్యావెంట్ యూ గాట్ హ్యాంకీ అడుగుతూ ఉంటారు, ఇది కూడా హైజీనిక్ థింగ్. హ్యాండ్ కర్చీఫ్ లేదా నీతో అని చెప్పి కర్చీఫ్ని యూజ్ చేస్తూ ఉండాలి, హ్యాండ్ కర్చీఫ్ని. హ్యాండ్ కర్చీఫ్కి షార్ట్ కట్ ఇది హ్యాంకీ అని. టేక్ యువర్ హ్యాండ్స్ అవుట్ ఆఫ్ యువర్ పాకెట్స్, సో ఎప్పుడు చేతులు జేబులో పెట్టుకోవద్దు అని. టేక్ యువర్ హ్యాండ్స్ అవుట్ ఆఫ్ యువర్ పాకెట్స్. పుల్ యువర్ సాక్స్ అప్, ఇక్కడ యాక్చువల్లీ ఉండాలన్న పుల్ యువర్ సాక్స్ అప్, ఇది మిస్ అయింది. పుల్ యువర్ సాక్స్ అప్, సో ఇది కూడా గుడ్ లుకింగ్ కోసం, మంచిగా ఫార్మల్గా కనిపించడానికి పుల్ యువర్ సాక్స్ అప్ అని. ఇంకా ఎప్పుడైనా మనల్ని ఇంప్రూవ్ చేసుకొని చెప్పేటప్పుడు కూడా యూజ్ చేస్తూ ఉంటారు. పుల్ యువర్ సాక్స్ అప్ అంటే కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో. స్టాండ్ అప్ స్ట్రైట్, సో కాన్ఫిడెంట్గా నిలబడు, కాన్ఫిడెంట్గా కనిపించు అని, సరిగ్గా నిలబడు అని. సే థ్యాంక్ యూ, ఇది కూడా పొలైట్ అనమాట. ఎవరైనా మనకు హెల్ప్ చేసినప్పుడు మనం థ్యాంక్స్ చెప్పాలి కంపల్సరీగా. సే థ్యాంక్ యూ ఇట్లా చెప్తూ ఉంటారు. అండ్ డోంట్ ఇంటరప్ట్, ఎవరైనా మాట్లాడేటప్పుడు మనం మధ్యలో ఇంటరప్ట్ చేయకూడదు అనమాట. అంటే వింటూ ఉండాలి, వాళ్ళు చెప్పేది మనం వినాలి ఫస్ట్. సో డోంట్ ఇంటరప్ట్, ఎవరైనా మాట్లాడేటప్పుడు కలుగు చేసుకోకూడదు మధ్యలో అని. నో వన్ థింగ్స్ యువర్ ఫనీ. టేక్ యువర్ ఎల్బోస్ ఆఫ్ ద టేబుల్, సో టేబుల్ మీద కూర్చొని ఉన్నప్పుడు మోచేతులన్నీ పైన పెట్టుకుంటాం కదా, సో అట్లా పెట్టుకోవద్దు, మోచేతులు కింద పెట్టేయని. నో వన్ థింగ్స్ యువర్ ఫనీ, నువ్వేం ఫన్నీగా చేస్తున్నావు ఎవరు అనుకోరు. ఇది కొంచెం వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని తగ్గించేలాగా ఉంటుంది అనమాట, డిస్కరేజ్ చేసినట్లు. నువ్వు చేసే పనులు ఏం ఫన్నీగా లేవు అని కొంచెం సీరియస్గా చెప్పినట్లు.
కాంట్ యూ మేక్ యువర్ ఓన్ మైండ్ అప్ అబౌట్ ఎనీథింగ్? నీ సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలేవా? ప్రతిదానికే అందరి సలహాలు తీసుకోవాలన్నా మేము చెప్తేనే నువ్వు చేస్తావా? సో ఓన్గా నువ్వు థింక్ చేయలేవా అని చెప్పేసి మళ్ళీ అడుగుతూ ఉన్నారు. ఇన్ని చెప్పినాం మళ్ళీ మనమే చెప్తూ ఉంటాం, అంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ సమ్టైమ్స్ అంటే పిల్లలకి నేర్పించడం కోసం సమ్టైమ్స్ కొంచెం కఠినంగా చెప్తూ ఉంటారు. బట్ ఆ డిసిప్లిన్లో పెట్టడం అనేది మరీ అంత హార్ష్గా కాకుండా వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నట్లు, అంటే కొంచెం ఫ్రెండ్లీ వేలో నేర్పిస్తే చాలా బాగుంటుంది అనమాట. మన పెద్దవాళ్ళు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా సీరియస్గా చెప్పకోకుండా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తూ మెల్లగా వాళ్ళని మంచి దారిలో పెట్టుకోవడం ఇట్స్ అ కరెక్ట్ వే అని ఉద్దేశంతో అది తెలియజేయడానికి ఈ పోమ్ని రాశారనమాట మైకేల్ రోజన్. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.